మెదక్ జిల్లా మరో ముంబైగా మారిపోతోందా? గన్ మాఫియాకు అడ్డా కాబోతోందా అంటే అవుననే చెబుతున్నాయి వరుస సంఘటనలు. విచ్చలవిడిగా తుపాకులు చేతపట్టి బ్లాక్మెయిల్ దందా జోరుగా సాగిస్తున్నారు. డబ్బులు ఇస్తావా చస్తావా అంటూ పాయింట్ బ్లాంక్ రేంజ్లో వ్యాపారులకు చెమటలు పట్టిస్తోంది లోకల్ మాఫియా. మెదక్ జిల్లాలో గన్ కల్చర్ పెరుగుతోంది. భూదందాలు, సెటిల్మెంట్లు, డబ్బు వసూళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. వారంలోనే తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారంటే జిల్లాలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో అర్థమవుతోంది. తాజాగా ధర్మాజీపేట వద్ద పోలీసుల తనిఖీల్లో గోరింట్ల రమేష్ రెడ్డి అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతని వద్ద 8mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి. అదే రోజు మరో చోట 10 రౌండ్ల బుల్లెట్లు, ఓ పిస్టల్ తనిఖీల్లో బయటపడ్డాయి. ఇలా పట్టుబడ్డ వారంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజటం. వీళ్లంతా గతంలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి జైలు శిక్ష అనుభవించిన వారే. నంగునూరు మండలం వెలకటూరుకి చెందిన వెంకటస్వామి గౌడ్ నుంచి వీరంతా తుపాకులు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పిస్టల్స్ ను సరఫరా చేస్తున్న వెంకటస్వామిని పోలీసులు కొండపాక మండలం కొమరవెల్లి కమాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వెంకటస్వామి నుంచి ఓ పిస్టల్, 3 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పరిటాల రవి హత్య కేసులో 17వ నిందితుడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కూడా. సిద్దిపేట ఏరియాలో సెటిల్మెంట్లు కూడా నడిపినట్లు సమాచారం. ఎస్పెషల్లీ నంగనూరు ఏరియాకు సంబంధించి ఎక్స్ట్రా సెటిల్మెంట్స్ కి పాల్పడుతూ దానికి సంబంధించి వెపన్స్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఆ వెపన్స్ ప్రొక్యూర్మెంట్ అలాంగ్ విత్ ద లైవ్ రౌండ్స్ 2 8mm పిస్టల్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే దీనిలో తీసుకొని ఒకటి ఎక్స్ట్రాక్షన్ కి పాల్పడుతున్నారు, రెండవది ఇవి సప్లై చేస్తూ ఇంకొకరికి సప్లై చేయడానికి కూడా ఇంకా కొన్ని వెపన్స్ సప్లై చేయడానికి రెడీ అవునాము అని చెప్పడం జరిగింది. రోజు రోజుకి పెరుగుతున్న గన్ కల్చర్ తో జిల్లాలోని వ్యాపారులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. తుపాకులు పట్టుకుని పట్టపగలు రౌడీ షీటర్లు తిరుగుతున్నారని, వారి ఆట కట్టించి తమ ప్రాణాల్ని కాపాడాలని కోరుతున్నారు జిల్లా వ్యాపారులు.